నమస్కారం అండి. నేను మీ నడు రవికుమార్ని. మీ అందరికీ ముఖ్యంగా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ వాసులందరికీ ఓటు హక్కు కలిగిన ప్రతి వారికి నా మనవి. ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించుకోవటం ఎంత ఇంపార్టెంటో ఓటు హక్కు సద్వినియోగపరచుకోవటం మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మనము సరైన లీడర్ని ఎంచుకోవటానికి కలిగిన ఒకే ఒక్క ఆయుధం ఓటు. కాబట్టి మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు ఒకటి మనసులో పెట్టుకోండి. గత కొన్ని దశాబ్దాలుగా మన ఓల్డ్ సిటీ, నేను ఓల్డ్ సిటీకి చెందినవాడిని. నేను అదే పాతమల్లేపల్లి సీతారాంబాగ్ ఏరియాస్లో నేను కాలేజ్ పోయి చేయగా నేను అక్కడ చూశాను. అది మళ్ళీ నేను 40 ఏళ్ల తర్వాత వెళ్ళినా కూడా అక్కడ పెద్దగా మార్పులు ఏమీ లేవు. అదేవిధంగా నేరో రోడ్స్ అక్కడ ఖచ్చితంగా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్స్ కానీ ఏవీ లేవు. అంత అంటే ఇది హైదరాబాద్లోనే ఇంకా ఉందా? ఈ ఆగాపుర ఏమిటి, ఈ మంగళహాట్ ఏమిటి, ఈ మల్లేపల్లి ఏమిటి, అవి అలాగే ఉండిపోయినాయి ఏంటని ఎంతో బాధపడ్డారు. సో అలాంటి అంటే అండర్ డెవలప్డ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీస్లో ఒక మహిళ తొలిసారిగా ఎంతో ధైర్యంగా మనందరి ముందుకు వచ్చి అండ్ బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి టికెట్ కూడా సాధించుకుని అనూహ్యమైన రీతిలో ఆవిడ తన యొక్క క్యాంపెయిన్ కూడా చేపట్టి అందరినీ కూడా అభ్యర్థిస్తుంది. కాబట్టి ఆ మహిళకి ఒకసారి ఒక అవకాశం మనందరం ఇవ్వాలని ప్రత్యేకంగా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఆవిడతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక ఎమర్జెన్సీ నెంబర్, అంటే కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ ఎమర్జెన్సీ నెంబర్లో ఆపదల్లో ఆదుకునేలాగా ఒక నెంబర్ ఏర్పడిపోతుంది మనందరి గురించి. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టి ఒక టీంని పెట్టి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆవిడ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఆవిడకి ఎన్నో అంటే ఆవిడ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నాకు చాలా నేను ఎంతో కన్విన్స్ అయ్యి మీ అందరికీ ఈ విషయం చెప్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఆవిడ ఎటువంటి వాటికి కూడా ఒక ఎంపీగా ఎన్నికైన పక్షంలో అంతా ఓల్డ్ సిటీని కూడా న్యూ సిటీ లాగా, ఓల్డ్ సిటీ ఏ విధంగా కూడా న్యూ సిటీకి తక్కువగా కాకుండా ఉండేలాగా ఆవిడ కృషి చేస్తారని, మహిళల పట్ల ఆవిడకున్నటువంటి ఏదైతే గౌరవం ఉందో, తోటి మహిళలను ఆవిడ ఏ విధంగా సాధారణంగా పలకరిస్తుందో అవన్నీ నేను చూసి ఆకర్షితుడిని అయ్యాను. కాబట్టి మీ అందరికీ కూడా ఓల్డ్ సిటీ నివాసులందరికీ కూడా, ఓల్డ్ సిటీలో ఓటు ఉన్న వాళ్ళందరికీ కూడా మరీ మనవి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మాధవీలత గారికి మీ ఓటు వేసి మనము మన వంతు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం ఎప్పుడు కూడా దేశ ప్రధాని ఎవరవుతారని చెప్పి మనం అనుకుంటుంటాం. కాబట్టి అది క్లియర్గా కనిపిస్తుంది. బీజేపీ గెలిస్తే మనకి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతారు. కాబట్టి ఈ దేశ ప్రధానికి మన వంతు సహాయ సహకారాలు ఆయన ఎంతో చక్కగా చేస్తున్నాడు. కాబట్టి అభివృద్ధి పదంలో ఇవాళ ఇండియా ఉంది. కాబట్టి మనమంతా కూడా మాధవీలత గారికి ఓటు వేసి మోడీ గారి పట్ల మనకున్నటువంటి గ్రాటిట్యూడ్ అనండి, లేకపోతే ఆయన పట్ల మనకున్న గౌరవం అనండి, అది మనందరం కూడా వ్యక్తపరుచుకుందాం. సరేనా? థ్యాంక్ యూ.